హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి రానున్నది మాఘమాసం. మాఘమాసం అంటే సూర్యనారాయణమూర్తికి ఎంతో అద్భుతమైనటువంటి ఇష్టమైనటువంటి నెల అన్నమాట. మనం ధనుర్మాసం గురించి వీడియోస్ చేసుకున్నాం కదా. మరి రానున్నది మాఘమాసం కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి ఈ నెలలో మరి అద్భుతమైనటువంటి ఒక ఆరోగ్య చిట్కాలు ఉన్నాయండి. అవేంటి అనుకుంటున్నారా? అవేనండి. మన ఈ రోజుల్లో ఆరోగ్యం లేకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బీపీలు, షుగర్లు, ఒబెసిటీలు, అలాగే అధిక బరువులు, అలాగే పొట్ట పెంచడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మానవ శరీరంలో లేనటువంటి వ్యాధి అంటూ లేదు. మరి అన్ని వ్యాధులను పోగొట్టేటువంటి అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా? సాక్షాత్తం శ్రీమన్నారాయణుడు అయినటువంటి విష్ణుమూర్తి వారు సాక్షాత్తం మనందరికీ మరి సూర్యనారాయణమూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు కదా. అటువంటి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాలు అర్పించడం కానీ, అలాగే సూర్య నమస్కారాలు చేయడం కానీ ఈ యొక్క మాఘమాసంలో కనుక మీలో ఎవరైనా కనుక ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి జీవితంలో తిరుగు ఉండదనమాట. ప్రతిరోజు కనుక మీరు ఈ సూర్య నమస్కారాలను కనుక చేసినట్లయితే మరి మీకు లావుగా ఉంటే సన్నబడతారు, బరువు తగ్గుతారు, అలాగే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, అలాగే ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది. మరి ఈ విధంగా మీకు అనేక విధాలుగా మరి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మరి అంత అద్భుతమైనటువంటి టెక్నిక్, యోగాసనాల కన్నా కూడా అద్భుతమైనటువంటి శక్తినిచ్చేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సూర్య నమస్కారాలు ఎన్నో ఉన్నాయి. అసలు చాలా రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఉన్నాయన్నమాట. మరి ఆ సూర్య నమస్కారాల గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారనుకుంటే కనుక వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూర్య నమస్కారాల వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అవేంటో తెలిస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ యొక్క సూర్య నమస్కారాలు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అనేక రకమైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు. మీరు యోగాసనాలు చూసే ఉంటారు కదా. యోగాసనాల కన్నా అద్భుతమైనటువంటి ఈ సూర్య నమస్కారాలు కనుక తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే టైంలో ఆ యొక్క సూర్య కిరణాలను చూస్తూ కనుక మీరు కనుక యోగాసనాలను ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ సూర్య నమస్కారాలను కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం అటు ఆధ్యాత్మికతకు అలాగే ఇటు మన ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. సూర్య నమస్కారంలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే తెలుసా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా ఉరుకులు పరుగులు కింద ఉంటుంది కదా. ఉదయం నిద్ర లేచామా, హడావిడిగా టిఫిన్ చేసామా, పరుగున ఆఫీస్కి వెళ్ళిపోయామా, మళ్ళీ ఇంటికి వచ్చేసామా, మళ్ళీ నిద్రపోయామా, అంతే. కానీ సైకిళ్ళు వ్యాయామం చేయడానికి టైం దొరకదు. మనకి సరైన వ్యాయామం లేకపోతే శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా ఉంటాయి. మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. సూర్య నమస్కారానికి మనం కేటాయించవలసిన టైం ఎంతంటే 10 నుంచి 15 నిమిషాలు అని చెప్పాను కదా. మరి మొత్తం కూడా శరీరాన్ని ఈ సూర్య నమస్కారాలు వివిధ భంగిమల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరాన్ని ఒక టోన్ చేస్తుంది. అంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే కండరాల్లో కీళ్లను బలపరుస్తుంది. సూర్య నమస్కారం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే నిద్ర లేమిని కూడా, అంటే మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, దాన్ని కూడా సూర్య నమస్కారాలు దూరం చేస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే మరి సూర్య నమస్కారాల యొక్క ఎన్ని రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఉన్నాయో తెలుసా? ఒకటి చాలా ఆసనాల కింద వీటిని అయితే చెప్తూ ఉంటారు. 1 నమస్కారాసనం, 2 అర్ధచంద్రాసనం, 3 పాదహస్తాసనం, 4 అశ్వసంచలాసనం, తర్వాత 5వది పర్వతాసనం, ఆ తర్వాత సాష్టాంగ నమస్కారాసనం, ఆ తర్వాత భుజంగాసనం, భూకంపాసనం, అశ్వసంచాలనాసనం, పాదహస్తాసనం, వృక్షాసనం, నమస్కారాసనం. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ఆసనాలు సూర్య నమస్కారంలో మీరు చేయొచ్చు. దీనివల్ల శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎముక, అలాగే ప్రతి ఒక్క సంబంధించినటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా కదులుతుంది. అలా కదలడం వల్ల ఏమవుతుంది అని అంటే శారీరక శ్రమ పెరుగుతుంది. శారీరక శ్రమ పెరగడం వల్ల మన యొక్క పని మీద, మన యొక్క బాడీ మీద ఆ ఒత్తిడి పెరిగి అంటే మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రోజు సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు మేలవుతుంది. ఇది పేగులో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ మృదువైనటువంటి పనితీరును నిర్ధారిస్తుంది.
శరీరాన్ని ముందుకు వంచడం, సాగదీయడం అనేవి ఈ యొక్క సూర్యనారాయణ యొక్క మూర్తి యొక్క నమస్కారాల్లో భాగంగా ఆ యొక్క ఆసనాలుగా చెప్తారు. దానివల్ల పొత్తు కడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్ను కూడా తేలిగ్గా బయటికి వెళ్ళేలా సహాయపడుతుంది. రోజు సూర్య నమస్కారం చేస్తే అజీర్తి ఉండదు, కడుపు ఉబ్బరం ఉండదు, ఎసిడిటీ ఉండదు, అలాగే మలబద్ధకం కూడా ఉండదన్నమాట. అలాగే మీరు ఎన్నోసార్లు బరువు తగ్గాలని ఎంతోమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సూర్య నమస్కారాలని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు బరువు తగ్గుతారు. నిపుణులు సైతం అదే చెప్తున్నారనమాట. సూర్య నమస్కారాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆసనాల యొక్క టెక్నిక్స్ వల్ల మన శరీరంలో ఉండేటువంటి ప్రతి పార్టు కూడా వంగడం జరుగుతుంది. దానివల్ల తక్కువ టైంలోనే మీరు బరువు తగ్గుతారు. ఒక క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో కనుక ఒక సెట్ ఆఫ్ సూర్య నమస్కారం చేస్తే సుమారు 13.90 క్యాలరీలు బర్న్ అవుతాయంట. 5 సెట్ల నుంచి 12 సెట్లు పెంచడం వల్ల 416 క్యాలరీలు బర్న్ అవుతూ ఉంటాయి. సూర్య నమస్కారాలు పొత్తికడు ప్రాంతాన్ని సాగదీయడం, కుదించడం, మెలితిప్పడం వంటివి చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి అదనపు క్యాలరీలు, కొవ్వును కూడా బర్న్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య నమస్కారాలు వేగంగా చేయడం వల్ల వేగంగా కూడా బరువు తగ్గచ్చు. అలాగే పీసీఓఎస్ను కూడా తగ్గిస్తుంది. సూర్య నమస్కారాలు కనుక మీరు 12 వారాల పాటు 10 నుంచి 15 నిమిషాలు చేస్తే సాధారణ వ్యాయామాల కంటే చాలా ప్రభావితంగా ఉంటుందని మరి అధ్యయనాలు చెప్తున్నాయి. సూర్య నమస్కారాల వల్ల లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. కండరాలు పనితీరుని మెరుగుపరుస్తాయి. అలాగే లేడీస్లో అయితే క్రమం తప్పిన పీరియడ్స్ను సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడిని, హార్మోన్లు తగ్గిస్తుంది. సూర్య నమస్కారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సైన్స్ కూడా అంతుపట్టినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క సూర్య నమస్కారాల వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్తూ ఉంటారు. అందుకే సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మరి పొద్దున్నే చేసేటువంటి ఆ యొక్క వ్యాయామం, ఆ యొక్క యోగాసనాలు ఏవైతే ఉన్నాయో సూర్య నమస్కారాల యొక్క ఆసనాలు అద్భుతంగా మనకైతే పనిచేస్తాయండి. మన డైలీ రొటీన్ లైఫ్లో సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీర పోషక స్థాయిని కూడా పెంచుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అదనపు కార్బన్ డైఆక్సైడ్ను కూడా బయటకు విడుదల చేస్తుంది. ఈ విధంగా అలాగే అంతే కదండి, మన పనిలో చేసేటువంటి ఆ యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ను కూడా సూర్య నమస్కారం తగ్గిస్తుంది. ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ముఖంలో ఆందోళన తగ్గిస్తుంది. అలాగే సూర్య నమస్కారాలు చేస్తే కనుక సూర్య నమస్కారాల వల్ల మన ఆయుష్ వృద్ధి కూడా జరుగుతుంది. అంటే మనం ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యమే ప్రధాన బలం కదా అందరికీ కూడా. మరి అటువంటి ఆరోగ్యం ఉందనుకోండి, మనకి ఇంక తిరిగే ఉంటుంది చెప్పండి. మరి మనం ఆ విధంగా చేయడం వల్ల మెరిచే చర్మం మీరు సొంతం అవుతుంది. అలాగే రక్త ప్రసరణ జరుగుతుంది. ముఖానికి కాంతివంతం వస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా వివిధ ఎన్నో ఒకటి కాదు 2 కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మరి మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ నెల నుంచి అయినా సరే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్య నమస్కారాలను ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనివల్ల ఆధ్యాత్మికతే కాదు ఆరోగ్యం కూడా దక్కుతుంది. మరి మీలో ఎంతమంది ఇప్పటివరకు ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా సరే సూర్య నమస్కారాలు చేస్తున్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే సూర్య నమస్కారాలకు ఉన్నటువంటి పవర్ అది. సూర్య నమస్కారం జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుందండోయ్.